హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బలగం టీవీ. నేను విశ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్లు సమీపంలో ఉన్నటువంటి అర్బన్ పార్క్ వద్దకైతే మనం వస్తున్నామండి. పార్క్ ఎలా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనం ఇప్పుడు పార్క్ బయట ఉన్నాము, లోపలికి వెళ్ళాము. లోపల సరే అంటే చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున అలాగే సాయంత్రం కూడా చాలా మంది పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా వస్తారంట. వాకింగ్ చేసుకోవడం కోసం కూడా వస్తారంట. ఒక లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం పార్క్. మనం ఇప్పుడైతే పార్క్ లోపలికి వచ్చినాము. ఇక్కడ నుంచి లాస్ట్ అక్కడి వరకు వెళ్ళాలి. మనం స్టార్టింగ్ ఏసీడీ అని చెప్పేసి ఉంటది, లాస్ట్ జెడ్ వరకు ఉంటది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదే దారి నుంచి మనం బయటకి ఎగ్జిట్ కూడా రావచ్చు. సో లోపలికి వెళ్ళినాము, లాస్ట్ వరకు వెళ్ళి ఎలా ఉంది పార్క్ అని చెప్పేసి తెలుసుకుందాం. సో మనం గేట్ లోపల నుంచి కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ఒక చిన్న చౌరస్తా ఉంటుంది. ఈ చౌరస్తా వద్ద మనకి ఇలా డైనోసార్ కనిపిస్తుందా, డైనోసార్. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ అండ్ రైట్ కూడా వేలు ఉంటుంది, అలాగే స్ట్రేట్ కూడా రోడ్డు ఉంటుందండి. పిల్లలకి ఎగ్జైట్ కోసం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి చిన్న చిన్న బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో మధ్యలో మనకి అలసిపోయి కూర్చోవడానికి కూడా టీమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ముఖ్యంగా జంతువుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఎనిమల్స్ కానీ, లయన్స్ కానీ, టైగర్స్ కానీ, ఇలా జంతువుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి. కానీ చూడడానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పార్క్ అయితే చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉందండి. మంచి చెట్లు, చక్కని వాతావరణం, చల్లని గాలి, ఇంకా మొక్కలు పెట్టుకోవాలి. కాలుష్యాన్ని అయితే మనం నివారించాలండి. ఈ మధ్య కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. మొక్కలు పెరిగితే కనుక కాలుష్యం నివారించవచ్చు. ముఖ్యంగా వర్షాలకి మొక్కలకి చాలా సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. ఎన్ని మొక్కలు పెడితే అంతగా వర్షం పడుతుంది, పంట పొలాలు కూడా పండే అవకాశం ఉంది. చెట్లను నాటడం వల్ల కూడా మనకి అంటే శ్వాసకోశ వ్యాధులు అంటారు, అది కూడా రావు. ముఖ్యంగా కాలుష్యం నివారించవచ్చు మొక్కల వల్ల కూడా. మనకు కిడ్స్ ప్లే ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మనకు ఉయ్యాల కాదు, ఇవన్నీ ఇంకా చాలా ప్లే ఏరియాలో చాలా వెరైటీ కూడా ఉన్నాయి. సో పిల్లలు చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేస్తారు. పక్కకి కొండ కూడా ఉంది, చుట్టూ ఇంకా చాలా మొక్కలు నాటుతున్నారు. నిన్న కలెక్టర్ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు, ఇంకా మొక్కలు కూడా నాటారు. ఇంకా చాలా మొక్కలు పెట్టే అవకాశం కూడా ఉంది. పచ్చని చెట్లతోనైతే ఈ పార్కు కలకలలాడుతుంది అని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం పార్క్ లోపల ఇంకా సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ కొంగలు అలాగే వాటర్ కోసం ఉంది. ఈవినింగ్ టైమ్ లో మాత్రం చాలా చక్కగా ఉంటుందండి పార్క్ అయితే. ఇది సెల్ఫీ పాయింట్. లోపలికి వెళ్ళొచ్చు, సెల్ఫీలు దిగొచ్చు, వంటలు చేసుకోవచ్చు, ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు. చాలా బాగుందండి పార్క్ అయితే. ఎంత పెద్దగా ఉందంటే అసలు ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ నిజంగా చాలా పెద్దగా ఉంది. ఓపిక ఉండాలి కానీ ప్రశాంతంగా ఇదంతా తిరగొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్ లో. ఇంకా చాలా మంది ఈ పార్క్ కి రావాలి. ముఖ్యంగా పెట్టుకోవచ్చు మొక్కలు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా మొక్కలు అన్నటివి పెంచండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెషన్ కూడా ఇవ్వండి మొక్కలు పెంచమని చెప్పేసి. పాయింట్ లోపలికి వచ్చినాము, ఇది సెల్ఫీ పాయింట్. హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, అందుకోసమే కావచ్చు చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సెల్ఫీ పాయింట్ లో. చుట్టూ ఇలా మనకి సిట్టింగ్ అంటే కూర్చోవడానికి కూడా ఇట్లా ఏర్పాటు చేశారు.
అంటే నేచర్ కు తగ్గట్టు ఏర్పాటు చేశారండి. ఎక్కడ చూడు అంటే బయట నార్మల్ గా కాకుండా నేచర్ కు తగ్గట్టు ఏర్పాటు చేశారు. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది కొండ, ఇది చూస్తేనైతే కొండ ఇక మొత్తం చెట్లతో నిండి ఉంది సార్ ఈ కొండ కూడా. ఇప్పుడు మనతో పాటు బి రజిత గారు ఉన్నారు. ఆ అర్బన్ పార్క్ చూడడానికి అయితే వచ్చిర్రు. సో చాలా బాగుంది అంటున్నారు కాబట్టి ఒక్కసారి మనం వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎట్లుంది పార్క్, ఎలా ఉంది? మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాము. కాకపోతే బాగుందా లేదా అనుకున్నాం, కానీ చాలా వరకు అయితే బాగానే ఉంది. ఇక కొన్ని చేయాల్సింది ఆగి ఉన్నాయి. అవి కొంచెం డెవలప్ చేస్తే ఇంకొంచెం ఇంకా బాగుంటది. అందరు రావడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఎన్నో వస్తువులు మంచిగా పెట్టిండ్రు. ఇక వాటి కొరకు కొంచెం అందుబాటులో ఏదైనా మనకు సౌకర్యం ఉండేటట్టు ఏమైనా పెడితే ఇంకొంచెం ఇంకా బాగుంటదని అభిప్రాయం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిరిసిల్లని ఇక్కడనే ఉన్నా గానీ ఎప్పుడు రాలే. అంటే విలేజ్ ఇక్కడనేనా? అంటే విలేజ్ మాది రంగంపేట. ఉండేది సిరిసిల్ల. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ పార్క్ చూడడానికి వచ్చారు. అవును, అక్కడ ఒకసారి చూద్దామని చెప్పి. ఎలా ఉంది అని ఇక వంటలు కూడా చేసుకొని వచ్చినాము. ఆల్రెడీ అక్కడ భోజనం చేసి ఇక లోపల వరకు చూస్తే ఎట్లా ఉంటది చూద్దాము. ఇక మనకు పల్లెటూరు నుండే వచ్చి చూసినా గానీ పల్లెటూరు కంటే ఎక్కువ మంచిగానే వాతావరణం ఉంది. ఇంకా వర్షాలు పడితే ఇంకా బాగుంటాయి. బాగానే ఉంది. రావడానికి చాలా మంది రావచ్చు, చూడొచ్చు. మస్తు ప్లేస్ కూడా చాలా బాగుంది. వచ్చారా? అవును, ఫ్యామిలీతో వచ్చారు. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. అన్ని మంచి ప్లేసులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాగుంది. అమ్మమ్మ దగ్గర వచ్చిండు. అట్లని మేము చూపెడదామని, మేము కూడా చూడలే కదా, ఒకసారి చూపెడదామని తీసుకొచ్చినాం. చాలా బాగుందండి. ఎవరైనా రావచ్చు, చాలా ఇష్టంగా తిరగచ్చు, ఓపిక ఉన్నంత వరకు. చాలా పెద్దగా ఉంది కదా? చాలా పెద్దగా ఉంది, ఓపిక ఉండాలి. ఎండ ఉంది కాబట్టి కార్లనే తిరుగుతున్నాము. లేకపోతే నడిచి తిరిగితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు టైం తెలియదు. అట్లా టైం తెలియకుండా మంచిగా గడిచిపోతుంది అన్నమాట. చాలా బాగుంది. అర్బన్ పార్క్ ఉందని చెప్పేసి మీకు ఎలా తెలుసు? ఎలా వచ్చారు ఫ్యామిలీతో? అంటే ఇక్కడ కొంత ఫోన్ లో పెడతారు కదండి. ఫోన్ లో పెడితే అవునా, దారిలో అయితే మేము ఇటు మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసేటప్పుడు ఇది పార్కే కదా, లోపల పోయి చూస్తే బాగుండు అని అనుకునేటోళ్ళం, కానీ రాలే. ఇప్పుడు వచ్చి పోయి అయితే చూద్దాము ఎట్లుంది, మళ్ళా రావచ్చు, మంచిగా అనుకూలంగా ఉంటే రావచ్చు అని చెప్పేసి ఇట్లా అనుకోకుండా వచ్చినాము. బాగుంది, వచ్చినందుకు బాగుంది. ఏ పర్లేని టైంలో వచ్చినాము. అది కూడా అంటే కాబట్టి జనాలు ఎక్కువ లేరు. అంటే పొద్దున సాయంత్రం వస్తారంట. ఇక అప్పుడు వచ్చే వాళ్ళంటే జనాలు ఎక్కువ ఉండొచ్చు, రావచ్చు. కానీ ఎట్లా ఎవరి దాళ్ళే తీసుకొని రావాలి. కానీ అది రాకుండా నడుస్తుంది. సడన్ గా తెలియని వాళ్ళు వస్తాం కదా, వాళ్ళ కొరకు ఉండాలి కదా. అవి కొన్ని చేసి పెడితే బాగుంటది. అది ఉంటే ఇంకా చాలా మంది వస్తారు. ఏం లేదంటే మొత్తం నిండిపోతాయి కదా వాటర్. అదే వాటర్ ఉందని అనుకుని ఇడిదాకా వచ్చినాం మేము. అంటే బాబు అన్నాడు అన్నట్టు, పెద్ద బాబుకి తెలుసు అంట. అయితే అవునా, అయితే అక్కడ దాకా పోదాం కదా, ఎందుకు వచ్చింది అది చూసే పోదామని అట్లా వచ్చినాము. అట్లా ఇవన్నీ చూసేసి వెళ్దామని. మళ్ళా చాలా బాగుంది. ఇది కొన్ని లేవు, అవి చేస్తే బాగుంటది. సో మనకి ఇక్కడ కూర్చోడానికి ఇట్లా స్టే లాగా కూడా ఏర్పాటు చేసిర్రు. మనం లోపలకి వెళ్దాం రండి. కానీ చాలా బాగుందండి ఈ పార్క్ అనేది. అర్బన్ పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్రెండ్స్ తో రావచ్చు, అలాగే ఫ్యామిలీతో రావచ్చు. ఇందాక ఒక ఆంటీ కూడా మాట్లాడింది, వంటలు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చిందట. చాలా బాగుంది అని చెప్పేసి తను అంటే ఆనందంగా చెప్తుంది. ఇంకా మా ఫ్యామిలీస్ మొత్తంని తీసుకొని వస్తాను, ఫ్రెండ్స్ తో కూడా వస్తానని చెప్పేసి అంటుంది. సో ఒకసారి ఇది కూడా చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. చుట్టూరుగా ప్రశాంతంగా ఉంది అండి, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే చుట్టూ పికాక్స్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి, పక్షుల కిలకిల రాగాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఇది మాటలో చెప్పలేము. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీది మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం ఎవరు లేరు, కానీ ఈవినింగ్ అలాగే మార్నింగ్ వస్తే మాత్రం చాలా జనాలు కూడా ఉంటారంట, పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా వస్తారంట. సో కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పార్క్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా నేను ముందు వెళ్తూ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇంకా ఇది కొంచెం ఇంకా డెవలప్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ స్టాల్స్ కూడా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు వస్తారు, ఆడుకుంటారు, అలసిపోతారు. వాళ్ళకి కొంచెం వాటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు బయట ప్రజలు. సో ఒకసారి మనం ముందుగా వెళ్ళి కూడా ఇంకెలా ఉంది పార్క్, ఎలా ఉంది, ఇంకేమేమి ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం తెలుసుకుందాం.
లాస్ట్ ఎడ్జ్ వరకు కూడా మనం వచ్చినాము. ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మనకంటే ఒక చెరువు లాగా కుంట లాగా కనిపిస్తుంది. ఆ కుంట లాగా అంటే కింద మనకి పిల్లర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ కూర్చోవడానికి ఇట్లా స్టే లాగా కూడా ఏర్పాటు చేసిర్రు. మనం లోపలకి వెళ్దాం రండి. కానీ చాలా బాగుందండి ఈ పార్క్ అనేది. అర్బన్ పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్రెండ్స్ తో రావచ్చు, అలాగే ఫ్యామిలీతో రావచ్చు. ఇందాక ఒక ఆంటీ కూడా మాట్లాడింది, వంటలు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చిందట. చాలా బాగుంది అని చెప్పేసి తను అంటే ఆనందంగా చెప్తుంది. ఇంకా మా ఫ్యామిలీస్ మొత్తం ని తీసుకొని వస్తాను, ఫ్రెండ్స్ తో కూడా వస్తానని చెప్పేసి అంటుంది. సో ఒకసారి ఇది కూడా చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. చుట్టూరుగా ప్రశాంతంగా ఉంది అండి. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అలాగే చుట్టూ పికాక్స్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి, పక్షుల కిలకిల రాగాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఇది మాటలో చెప్పలేము. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీది మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం ఎవరు లేరు. కానీ ఈవినింగ్ అలాగే మార్నింగ్ వస్తే మాత్రం చాలా జనాలు కూడా ఉంటారంట, పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా వస్తారంట. సో కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పార్క్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా నేను ముందు వెళ్తూ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇంకా ఇది కొంచెం ఇంకా డెవలప్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ స్టాల్స్ కూడా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు వస్తారు, ఆడుకుంటారు, అలసిపోతారు. వాళ్ళకి కొంచెం వాటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి మనం ముందు దాకా వెళ్ళి కూడా ఇంకెలా ఉంది పార్క్, ఎలా ఉంది, ఇంకేమేమి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో మనం జెడ్ వరకు వచ్చినాము, ఇదే చివరి వరకు అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం అయితే చుట్టూరుగా ఇలా మంచిగా చెట్లు పెట్టుకున్న విధంగా ఉంది. రాగానే బుద్ధుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. బుద్ధుడు అనగానే మనకు ఒక ప్రశాంతతకు సిగ్నల్ అని చెప్పొచ్చు. సో చుట్టూ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎవ్వరు లేరండి, నిర్మానుషంగా ఉంది. ఎందుకంటే మనం మధ్యాహ్నం టైంలో వచ్చినాం కాబట్టి ఎవరు లేరు. కానీ మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా మంది వస్తారు. వాకింగ్ అయితే ఈజీ అండి, నిజంగా చెప్పాలంటే వాకింగ్ చేసుకోవచ్చు, అలాగే పిల్లలతో రావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా చెట్లు అండి. ఈ చెట్ల మధ్యలో కూర్చొని ఒక 5-10 నిమిషాల సేపు రిలాక్స్ కూడా కావచ్చు. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఉన్న విషయం కూడా దాదాపుగా కొద్ది మంది మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంకా చాలా మంది కూడా వస్తారు, ఎందుకంటే ఇంకా చాలా డెవలప్ అవుతుంది, చేస్తున్నారు కూడా. గవర్నమెంట్ కూడా మనకి ఈ పార్క్ కూడా డెవలప్ చేస్తుంది. ఇంకా చెట్లు కూడా ఇందులో పెడతారని చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలా చెట్లు కూడా వాళ్ళు మొక్కలు నాటుతున్నారు ఇక్కడ పార్క్ లో. ఇంకా చల్లగా అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే అందరూ ఉంటారు కాబట్టి ఇది మొత్తం తిరగొచ్చండి. ఒక్కరైతే కష్టం, కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం ఇదంతా పార్క్ మొత్తం తిరగచ్చు. ఓపిక ఉండాలి కానీ ఈ పార్క్ మొత్తం తిరగచ్చండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ కూడా ఉంది. మనకు ఒక 5-10 నిమిషాలకు ఒకసారి కూడా సెక్యూరిటీ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, వెళ్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ నియంత్రణకు స్టీల్ బ్యాగులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పార్కులోని సౌకర్యాలను పరిశీలించిన ఆమె అర్బన్ ఫారెస్ట్ పార్కు విశేషాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాలో రీల్స్ పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ రీల్స్ చేసిన వారికి నగదు బహుమతులు ఉంటాయని కూడా కలెక్టర్ ప్రకటించారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారండి. ఏంటి అంటే అదే మెయిన్ టాపిక్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ పార్కు లోపలికి వచ్చి పార్కులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చాలా చక్కగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి రీల్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో మంచిగా వచ్చిన ఆ రీల్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ కూడా కలెక్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు. సో అస్సలు ఆలస్యం చేయకండి. సో ఈ అర్బన్ పార్క్ కి రావాలంటే 10 to 5 వరకే ఉంటుందండి ఓపెన్ చేసి. ఎందుకంటే 10 to 5 తర్వాత మాత్రం అసలు లోపలికి అయితే అలౌ కూడా ఉండదు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే మనకి ఇది ఓపెన్ చేసి ఉంటుంది. లోపల దాకా కూడా వెళ్ళొచ్చు. సో చాలా బాగుంది, ఫ్యామిలీతో కలిసి రండి, చాలా చక్కగా ఎంజాయ్ చేయండి. సో ఇదండి వెంకటపూర్ సమీపంలో ఉన్నటువంటి అర్బన్ పార్క్ విశేషాలు. ఇంకా చాలా చక్కగా కూడా ఉంది. సో అసలు ఆలస్యం చేయకుండా వెంటనే విజిట్ చేయండి. సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను శాంతి.